సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిన మా సిస్టర్ని డ్రాప్ చేయడానికే. సో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుందంట, అందుకే తీసుకెళ్ళి కాలేజీలో అయితే జాయిన్ చేసి వచ్చేసినాం. సో హాస్టల్ అక్కడనే, ఫుడ్ అక్కడనే, అన్నీ అక్కడనే. ఒక 20 days ఉంటుంది కోచింగ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో కోచింగ్ అయితే నడుస్తూనే ఉంటుంది. సో అది అయిపోయినప్పుడు మళ్ళీ పోయి తీసుకొచ్చేద్దాం ఇంటికి. సో హైదరాబాద్ ఈరోజు నైట్ ఉండి మంచిగా హైదరాబాద్ అంతా తిరిగి వద్దాం అనుకున్నా, కాకుంటే ఇంటి దగ్గర వర్క్స్ ఉన్నాయి కాబట్టి రావాల్సి వచ్చింది. సో హైదరాబాద్లో మొత్తం తిరిగి 1 year అయిపోతుంది. సో తిరగాలి మళ్ళీ రోజు పోయి. చాలా మిస్ అవుతున్నా నేను. నాకు సిటీలు అంటే చాలా ఇష్టం, సిటీలు ఉండుడే ఇష్టం. సో ఆ సిటీలనే మిస్ కావాల్సి వస్తుంది. పోదాం ఒకరోజు పోయి అట్లా తిరిగేసి అయితే వచ్చేద్దాం. సో బెస్ట్ ప్లేస్ అన్నమాట హైదరాబాద్ విజిట్ చేయడానికి. అండ్ తర్వాత మా సిస్టర్ని జాయిన్ చేసినాక ఒక 2 hours అక్కడనే కూర్చున్నాం. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళిన, మా ఫ్రెండ్ నందిగాని దగ్గరికి వెళ్ళి వాడి రూమ్కి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఫ్రెష్ అయ్యి ఆకలి అవుతుంటే ఫుడ్ తిన్నీకి పోయినాం. సో ఫుడ్ మండి తిన్నాం మంచిగా. మండి తిని ఒక మ్యాంగో జ్యూస్ తాగినాం. తాగు స్టైల్గా తాగు సారి రిచ్ కిడ్. సో మ్యాంగో జ్యూస్ తాగినాక వాడిని అట్లనే డ్రాప్ చేసేసిన రూమ్ దగ్గర. సో రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో ఇంటికి వస్తుంటే ఫుల్ స్పీడ్లో వచ్చేసిన మంచిగా. సో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉన్నది. అక్కడ ఏదో లారీ యాక్సిడెంట్ అయింది, అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఎక్కడి నుంచి చౌటుప్పల్ నుంచి అక్కడెక్కడదో దాకా ఉన్నది, చాలా దూరం ఉన్నది ట్రాఫిక్ మాత్రం. ఎక్కడ చౌటుప్పల్ నుంచి అక్కడ ఏమంటారు దాన్ని, అక్కడ టర్నింగ్ల బంకులు ఉంటాయి, ఆ బంకుల వరకు ఉన్నది. ఆల్మోస్ట్ 5 kilometers వరకు ట్రాఫికే ఉన్నది దానివల్ల. సో అండ్ వీకెండ్ కదా, అందుకే ఎక్కువ కార్స్ కానీ వచ్చేసరికి అట్లా అయిపోయింది. సో అట్లా ట్రాఫిక్ లంగా తప్పించుకొని ఫాస్ట్గా అయితే వచ్చేసిన. సో మధ్యలో ఒక కాడ ఆగి బ్రేక్ తీసుకొని వాటర్ బాటిల్ కనుక్కున్నా. సో వాటర్ అయితే ఫుల్ చిల్డ్ కూల్ ఉన్నాయి, ఉంటాయి తాగనీకి. అసలు ఎట్లా కూల్ ఉన్నాయి కానీ ఫేస్ వాష్ చేసుకున్నా ప్రశాంతంగా ఉన్నది. సో కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఆగి వాటర్ తాగేసి బండికి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళా స్టార్ట్ అయినా. ఎందుకంటే ఈరోజు మొత్తం పోను 130, రాను 130, లోకల్లో ఒక 30-50 kilometers తిరిగిన. అట్లా మొత్తం ఎంత అవుతుంది, 260, మొత్తం 300 kilometers వరకు తిరిగినాం ఈరోజు మనం. సో అందుకే ఫుల్ అలసిపోయినా, ఫ్రెష్గానే కాలేదు, అట్లనే ఉన్నా. సో ఫ్రెష్ అయ్యి తిని వీడియో ఎడిట్ చేసి పెట్టేసి పడుకోవాలి ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.